వెల్కమ్ బ్యాక్. మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సు భస్మాసుర హస్తమేనా? స్వతహాగా ఆలోచించే ఏఐ టెక్నాలజీతో మనిషి ఉపాధి భద్రమేనా? ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ దేనికి సంకేతం? ఎవరి ఉద్యోగాలు భద్రం కావా? మనిషి ఉపాధికి భరోసా లేదా? మనిషి ఉపాధిని మింగేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మున్ముందు ఏం చేయనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భూమి మీద ఉన్న అన్ని జంతువుల కంటే మనిషి తెలివైనవాడు. మేధస్సు మూలంగానే మనిషి అన్ని జంతువులపై ఆధిపత్యం సాగిస్తున్నాడు. కానీ ఇప్పుడు మనిషి తనను మించిన మేధస్సును తానే సృష్టించుకుంటున్నాడు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంచలనాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు మనిషి టెక్నాలజీని వాడుకొని పనులు సులభం చేసుకున్నాడు. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు అడుగు ముందుకేస్తున్నాడు. తను సృష్టించిన టెక్నాలజీనే పని చేసివ్వమని చెబుతున్నాడు. మనిషిలా ఆలోచించి పనులు చేసి పెట్టే ఏఐ టెక్నాలజీని సృష్టించాడు. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ మనిషి పాలిట భస్మాసుర హస్తంగా పరిణమిస్తున్నది. మేధస్సుతో భూమి మీద మనిషి సాగించిన ఆధిపత్యానికి మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సు సవాల్ విసురుతున్నది. ఏఐ టెక్నాలజీలో శరవేగంగా వస్తున్న మార్పులు మనిషి ఉపాధికి ముప్పు తెస్తున్నాయి. ప్రస్తుతానికి ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్న ఏఐ భవిష్యత్తులో మనిషి మనుగడకే ముప్పు తెస్తుందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో 80% ఉద్యోగాలతో పాటు మనిషి ప్రైవసీకి కూడా ముప్పు ఖాయమంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ మూలంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న సంక్షోభం హాలీవుడ్ సినిమా రంగాన్ని సైతం తాకింది. భారతీయ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన రోబో 2.0 సినిమాలు గుర్తున్నాయి కదా. రోబో టెక్నాలజీపై భవిష్యత్తును ఊహించిన ఫిక్షన్ చిత్రాలివి. కానీ ఇప్పుడు ఆ ఫిక్షన్ వాస్తవ రూపం సంతరించుకుంటున్నది. రాబోయే రోజుల్లో మనుషుల్ని శాసించే రోబోలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్ జీపీటీ వచ్చాక ఏఐ రంగంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి పెద్ద సంస్థలు మాస్ లే ఆఫ్స్ ప్రకటించాయి. ఇప్పటికే చాలా కంపెనీలు రకరకాల పనులకు చాట్ జీపీటీని వాడుతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలు కొత్త రకం ఏఐలను డెవలప్ చేసే పనిలో పడ్డాయి. రాబోయే 10 ఏళ్లలో దాదాపు 1.7 మిలియన్ అమెరికన్ ట్రక్ డ్రైవర్ల స్థానంలో రోబోలు రానున్నట్టు అంచనా. ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో కంటెంట్ రైటర్లు రోడ్డున పడుతున్నారు. ప్రూఫ్ రీడర్లు, ట్రాన్స్లేటర్ల ఉద్యోగాలు ఇక భవిష్యత్తులో కనిపించకపోవచ్చు. వాల్మార్ట్, అమెజాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు డెలివరీ పర్సన్స్ను తగ్గించుకొని వారి స్థానంలో రోబోలు, డ్రోన్స్ వాడే పనిలో ఉన్నాయి. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీలు సంచలన ఫలితాలు సృష్టిస్తున్నాయి. మానవ సాయం లేకుండా అటానమస్ రోబో విజయవంతంగా కీహోల్ సర్జరీ చేసింది. 10 మంది డాక్టర్లు చేసే సర్జరీలను ఒక్క రోబో చేసినా ఆశ్చర్యం లేకపోలేదు. ఇటీవల ఏఐ టెక్నాలజీ సాయంతో ఓ టీవీ ఛానల్ కృత్రిమ మహిళా యాంకర్తో వార్తలు చదివే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏఐ యాంకర్కు లీసా అని పేరు కూడా పెట్టారు. చీరకట్టులో అచ్చమైన భారతీయ మహిళా రూపంలో యాంకర్ లీసా వార్తలు చదవడం అందరినీ ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా పలు ఛానళ్లు కూడా ప్రయోగాత్మకంగా ఇలాంటి ఏఐ యాంకర్ విధానాన్ని టెస్టు చేస్తున్నాయి. ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో మనుషుల ఉపాధికి గండిపడుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా మనిషి అవసరం తగ్గిపోతున్నది. పలు కార్పొరేట్ సంస్థలు సైతం మ్యాన్ పవర్తో పాటు ఖర్చు తగ్గించుకోవడం కోసం ఏఐ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రం ఇది సంక్షోభానికి దారితీస్తుందని మొత్తుకుంటున్నారు. హాలీవుడ్ పరిశ్రమకు సైతం ఏఐ సెగ తాకింది. కృత్రిమ మేధ మూలంగా హాలీవుడ్లో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ఉద్యోగాలకు ఎసరొచ్చింది.
ఇటీవల ఓ హాలీవుడ్ మూవీ డైరెక్టర్ ఏఐ టెక్నాలజీతో జూనియర్ ఆర్టిస్టుల్ని సృష్టించి మరీ షూటింగ్ చేశారు. అందుకే హాలీవుడ్ ఆర్టిస్టులు, రచయితలతో పాటు ఇతర క్రాఫ్టుల సాంకేతిక నిపుణులు ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలకు, వేతనాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మనిషికి కృత్రిమ మీద తోడైతే దాన్ని కేవలం ఒక యంత్రంగా చూడలేము. స్వతహాగా ఆలోచించగలిగే శక్తి తోడైతే ప్రపంచానికి పెను ప్రమాదమని పలువురు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త జాఫ్రీ హింటన్ సైతం చాట్బోట్లు అధికారం కోసం ప్రయత్నిస్తే మానవారికి ముప్పు తప్పదని హెచ్చరించారు. చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ కూడా కృత్రిమ మీద మనిషి మనుగడకే ప్రమాదమని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, టెక్ సైంటిస్టులు ఏఐ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఏఐ టెక్నాలజీ ఒక రెవల్యూషన్ సృష్టిస్తోంది. శరవేగంగా విస్తరిస్తోన్న ఈ టెక్నాలజీతో వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీ మూలంగా గత 23 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 3 ఏళ్ల కాలంలో 7.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. బ్యాంక్ టెలికాలర్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఉత్పత్తి కార్మికులు, కంటెంట్ క్రియేటర్స్, టెలిమార్కెటర్స్, కస్టమర్ కేర్ ఏజెంట్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లతో పాటు మరెన్నో ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయనుంది. మనిషి అవసరం లేకుండా ఈ పనులన్నీ చేసే సామర్థ్యం ఏఐకి ఉంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అయ్యే వారికి ఉద్యోగాలకు కొరత ఉండదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ టూల్స్, మిషన్ లెర్నింగ్ టూల్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందుకే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ రివల్యూషన్ ను పాజిటివ్ కోణంలో చూడాలంటున్నారు. ఈ సాంకేతికత మూలంగా కొత్త ఉద్యోగాల రూపంలో ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. మానవ మేధస్సుకు ప్రధాన కేంద్రమైన మెదడు మాదిరిగా ఏఐలో న్యూరల్ నెట్వర్క్ అభివృద్ధి చెందితే మనుషుల్లాగే చాట్బోట్లు ఆలోచిస్తాయి. డీప్ లెర్నింగ్ సాయంతో అవి వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయి. చాట్ జీపీటీ ఇందుకు ఉదాహరణ. సైనిక కార్యకలాపాల్లో మానవ నష్టాన్ని తగ్గించేందుకు ఏఐ చాట్బోట్లను అభివృద్ధి చేసే దిశగా రీసెర్చ్ జరుగుతోంది. యుద్ధాల్లో ఏఐతో పనిచేసే మిషన్లను వాడే దిశగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఒక రోబోను ఇజ్రాయెల్ మిలిటరీలో వాడుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సొంతంగా లక్ష్యాలను నిర్దేశించుకునే స్థాయిని రోబోలకు కల్పించాలని నిర్ణయించారు. సైనిక రంగంలో చాట్బోట్ల ఆగమనంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతహాగా ఆలోచించే రోబోలు కొత్త విషయాలను వేగంగా గుర్తించి నేర్చుకోగలవు. నేర్చుకున్న అంశాలను ఇతర చాట్బోట్లకు నేర్పించగలవు. అందుకే భవిష్యత్తులో ఇటువంటి రోబోలతో మనిషి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఏఐ అభివృద్ధికి కృషి చేసినప్పుడు ఇంతలా ముప్పు ఉంటుందని ఏఐ పితామహుడు జాఫ్రీ హింటన్ కూడా ఊహించలేదేమో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం దాదాపు అసాధ్యమేనన్న అంచనాలున్నాయి. అందుకే కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా మనిషి అప్డేట్ కావడం ఒకటే పరిష్కారం. కృత్రిమ మీద కోట్ల సంఖ్యలో ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తున్నది. ప్రభావిత రంగాల్లోని ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తగా ఏఐ ఆధారిత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.